వీడియోలో నవరాత్రులలో 9 రోజులలో 9 స్పెషల్ కలర్స్ గురించి తెలుసుకుందాం. నవరాత్రి పండుగ సమయంలో 9 రోజులలో 9 వేరే రూపాలలో దుర్గాదేవిని పూజిస్తుంటాం. ప్రతి అవతారం వారి సొంత ప్రాముఖ్యత మరియు ఆరాధన శైలిని కలిగి ఉంటాయి. అలాగే నవరాత్రి సమయంలో 9 దేవత రూపాలకు 9 రంగులు నిర్దేశించబడినాయి. దేవతా దుర్గ కోసం ఈ రంగులు చాలా ప్రత్యేకం మరియు ఈ నిర్దేశించిన రంగులను ప్రతిరోజు తప్పక ధరించాలి. నవదుర్గ అవతారాలు దేవతా దుర్గ యొక్క భాగాలుగా చెప్పవచ్చు. అయితే ఈ దేవతలను విడిగా పూజిస్తారు. ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రాముఖ్యత మరియు ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే వాటి పూజ భిన్నంగా ఉంటుంది కాబట్టి. నవదుర్గలలో భాగంగా ఉన్న 9 దేవతలకు 9 రంగులు ఉన్నాయి. దేవత ఒక ప్రత్యేకమైన రంగు ధరించినప్పటికీ ఆమె భక్తులు అదే రంగు దుస్తులు తప్పక ధరించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు దేవత చంద్రకాంత ఆరెంజ్ ధరిస్తుంది, కానీ ఆమె భక్తులు నవరాత్రి 3వ రోజు తెల్లని దుస్తులను ధరిస్తారు. ఈ నవరాత్రులలో 9 రోజులు 9 రంగులు ఉంటాయి. మీకు దేవతా దుర్గ అనుగ్రహం కావాలంటే సంబంధిత రోజులలో సరైన రంగును ధరించాల్సిందే. ఇప్పుడు ఆ రంగుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి రోజు పసుపు రంగు నవరాత్రులలో మొదటి రోజును ప్రతిపాదం అంటారు. ఈ రోజు పూజలు నవదుర్గ మొదటి దేవి అయిన తైలపుత్రి మాతా దేవికి చేస్తారు. దీనికోసం ఘటస్థాపన కొరకు పసుపు రంగు దుస్తులు ధరిస్తారట. ఇక రెండవ రోజు ఆకుపచ్చ రంగు. నవరాత్రులలో రెండవ రోజును ద్వితీయ అంటారు. ఆకుపచ్చ రంగు ప్రకృతి మరియు దేవి బ్రహ్మచారిని ఆమె భక్తులకు ఆకుపచ్చ రంగులో అలంకరణ చేయాలని ఆదేశాలు ఇచ్చెను. ఇక మూడవ రోజు బూడిద రంగు. దేవి చంద్రగంట శాంతి మరియు ప్రశాంతతలు గల దేవత అని అంటారు. ఈ రోజు జరిగే గౌరీ రథానికి ఆమె తెల్లటి దుస్తులను ధరిస్తుంది. భక్తులు నవరాత్రి యొక్క 3వ రోజున బూడిద రంగు ధరించాలన్నమాట. ఇక 4వ రోజు ఆరెంజ్ రంగు. నవరాత్రులలో చతుర్థి నాడు దేవత కుష్మాండమును పూజిస్తారు. ఆమె ఎర్ర రంగు ధరించిన మరియు విశ్వం యొక్క సృష్టికర్తగా ఉంది. ఆమె గౌరవార్థం ఆమె భక్తులు కూడా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. ఇక 5వ రోజు తెలుపు రంగు. నవరాత్రులలో 5వ రోజుని పంచమి అని పిలుస్తారు. అలాగే ఆ రోజున స్కందమాతను పూజిస్తారు. ఆమె రాక్షసులను సంహరించెను. ఆ దేవతను సంతోషపెట్టడానికి తెల్ల దుస్తులను ధరిస్తారు. ఇక 6వ రోజు ఎరుపు రంగు. తల్లులు అందరూ తమ పిల్లల కోసం ఈ రోజు పూజలు చేస్తారు. ఆ రోజు ఆమె గౌరవార్థం ఎరుపు రంగు దుస్తులను ధరించి కాత్యాయని పూజలు చేస్తారు. ఇక 7వ రోజు నీలం రంగు. సప్తమి రోజున ఉత్సవ పూజ జరుగుతుంది. ఈ రోజు మాత కాళరాత్రిని పూజిస్తారు. ఆమె చెడు నుంచి భక్తులను రక్షిస్తుందట. కాబట్టి ఆమె భక్తులు నీలం రంగు దుస్తులను ధరిస్తారు. ఇక 8వ రోజు పింక్ రంగు. దుర్గా అష్టమి రోజున మహాగౌరి పూజ జరుగుతుంది. ఈ రోజున మాత సరస్వతికి భక్తితో పూజలు చేస్తారు. నవరాత్రులలో ప్రత్యేకంగా ఈ రోజు పింక్ రంగును ధరిస్తారట. ఇక చివరిగా 9వ రోజు ఊదా రంగు. నవరాత్రులలో చివరి రోజు సిద్ధాత్రిని పూజిస్తారు. ఆమె భక్తులు ఈ పవిత్ర దినాన సిద్ధి సాధించడానికి ఊదా రంగును ధరిస్తారు. తెలుసుకున్నారు కదా నవరాత్రులలో 9 రోజులలో ఏ 9 రకాల వస్త్రాలను ధరించాలని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.